శ్రీనివాసరెడ్డి గారు మీరు ఎట్లా స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఉన్న వాల్యూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు ఉండదా? ఎస్, పవన్ కళ్యాణ్ గారు మొన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమాకి పెంచారు విపరీతంగా. అంటే ఇప్పుడు 1000 రూపాయలు పెట్టారు సినిమా టికెట్ ద్వారా. అంటే చాలా ఎట్లా ఉందంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ సార్. అందులో మళ్ళీ యూనిఫామ్ గా ఉండదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి 500 రూపాయలు చేయొచ్చు, 1000 రూపాయలు చేయొచ్చు. కానీ మిగిలిన హీరోలకు కూడా ఈ విధంగా ఉంటే అది వేరే విషయం. వాళ్ళందరికి మాత్రం తక్కువ 250 రూపాయలు 300 రూపాయలే పెంచాలి ఒకటి. అయినా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా టికెట్ ధరలు పెంచుకుంటా పోయి సినిమాలకి మేలు చేసే కార్యక్రమం చేస్తే ఈ విధంగా ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఈ రోజు ఎవరైనా ఆలోచించారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు థియేటర్లో తక్కువ పెట్టాలని చెప్పి, ఇక్కడ షూటింగ్లు చేయాలని చెప్పి ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆ రోజు నిర్మాతలందరినీ కూడా ఈరోజు తాడేపల్లి పిలిపించి మాట్లాడి అవన్నీ క్లారిటీగా చేశారు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడారు? అసలు ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. సినిమా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లా పెంచుకుంటారో ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తుంది. ఇక ఈ విధంగా జరుగుతుండ పోతే రైతులు చూడండి, రోడ్డు మీద ఉల్లికి ధరలేదు. ఈ రోజు యూరియా గురించి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్రంలో రైతులు ఇవాళ చేస్తున్నారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు, ఎటువంటి ఇబ్బంది లేదు, యూరియా స్టాక్ ఉందని. గ్రామాలకు వెళ్ళండి, యూరియా కావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతకం పెట్టించుకొని రావాలి. కేవలం తెలుగుదేశం పార్టీ రైతులకే ఈ రోజు యూరియా ఇస్తున్నారు. మిగిలిన మధ్యస్థంగా తటస్థంగా ఉండే రైతులకి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకి అసలు లేనే లేదు. టీడీపీ ఎమ్మెల్యే కూడా చెప్పాడు కదా, యూరియా రాక మామూలు మాకు చాలా ఇబ్బంది అవుతుందని. టీడీపీ ఇబ్బంది అవుతుంది, ఆయన ఆటోల అన్ని చోట్ల ఇబ్బంది. గురించి ఒకవైపు స్టాక్ అమ్ముకున్నది కూడా ఎవరో కాదు, అచ్చెన్నాయుడు స్వయంగా 250 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు. ఇందులో ఈ యూరియా అమ్ముకున్నాడు అచ్చెన్నాయుడే. నిజమా? ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ స్కామ్ చేశాడు. 250 రూపాయలు 250 కోట్ల రూపాయలు ఈరోజు స్కామ్ జరిగింది ఇందులో యూరియాలో. దీని మీద ఏమనండి, ఈడీను సిబిఐ ఎంక్వైరీ దీని మీద తెలిసింది యూరియా ఎంతకు అమ్ముకుంటున్నారు. ప్రతి గ్రామంలో సార్ సొసైటీలకు ఇస్తున్నారు. ఈ సొసైటీల నుంచి వాళ్ళు అమ్ముకుంటున్నారు, సొసైటీ చైర్మన్లు అమ్ముకుంటున్నారు, ఎక్కడికో తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఆ గ్రామానికి అని మనం ఇస్తే ఆ గ్రామంలో యూరియా ఇవ్వట్లేదు. వీళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి కొన్ని లారీలు అయితే తెలంగాణకి వెళ్ళి, పల్నాడు జిల్లా నుంచి తెలంగాణకి వెళ్ళి స్వయంగా కలెక్టరు ఎస్పీ గారు తెలంగాణ చెక్ పోస్ట్ లో నించొని అర్ధరాత్రి విజిలెన్స్ చేసి ఆ పట్టుకునే కార్యక్రమం చేసే యూరియా లారీలు. ఎంత దారుణంగా ఉందంటే యూరియా ఇవాళ గ్రామాలకు వెళ్తే ఇబ్బంది పడుతున్నారు. ఒక రైతుకేమో వాళ్ళు సప్లై చేస్తారు 266 రూపాయలకి, ఏది తెలుగుదేశం పార్టీ రైతులకి. ఈ వైసీపీ వాళ్ళు కొనుక్కోవాలంటే బ్లాక్ లో కొనుక్కోవాలి. 450 రూపాయలు. రైతులకు కూడా రాజకీయాలు అంటగడితే అట్లా రాజకీయ పార్టీ రైతుకు కూడా ముద్ర వేసి తెలుగుదేశం పార్టీయా మీరు వైసీపీయా అని రైతుకు కూడా ముద్ర వేసి ఈ రోజు యూరియా అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది సార్. ఇందులో మాత్రం ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డ పేరు. జగన్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య రాలా. ఆ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళారు, పాస్బుక్లు చూపించారు, అందరికీ ఇచ్చాం ఆ రోజు. ఇంకా మనకి వేరే అంశాలు కూడా ఉన్నాయండి, మళ్ళీ ఇదే విషయం కాకుండా. రైట్, మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి టికెట్కి 1000 రూపాయలు పెట్టడం మీద మీ కామెంట్ ఏమిటి? ఒక పక్క రైతులు అందరూ అల్లాడుతూ ఉన్న టైంలో ఈ రకంగా 1000 రూపాయలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉన్నట్లేనా విజయబాబు గారు? సంక్షిప్తంగా. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లేసి అధికారం ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి పబ్లిక్కి ట్రస్టీలుగా ఉండమని చెప్పానండి, ప్రజాప్రతినిధుల్ని. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తే దాన్ని పూర్తిగా ఒక ప్రైవేట్ ఎస్టేట్ కింద మార్చేసుకొని ఆ ప్రైవేట్ ఎస్టేట్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళదే ఇష్టారాజ్యం కింద ఎదుగుతుంది తప్ప ఒక చట్టం కానీ, ఒక న్యాయం కానీ, ఒక నైతికత కానీ ఏమీ లేనటువంటి స్థితిలో వాళ్ళు జీవోలు తెచ్చుకోవటం, వాళ్ళు సినిమా టికెట్లు పెంచుకుంటారు, ఇంకేదన్నా పెంచుకుంటారు, సింగిల్ టెండర్లు ఇచ్చేస్తారు, లేదంటే ప్రైవేట్ పరం చేసేస్తారు. వాళ్ళ ఇష్టం అండి. పూర్తిగా ఒక ప్రైవేట్ ఎస్టేట్ కింద మారిపోయిన పరిస్థితి. ఇక ఆయన సంగతి చూస్తే ఆ యూరియానే మీరేదో ఉల్లిదారులనే అదని ఇదని మాట్లాడుతున్నారు. ఆ అసెంబ్లీలో నియోజకవర్గాలకు వెళ్తే జనం వెంటబడతారనేటువంటి ఒక భయంతో చాలా భయంగా ప్రిన్సిపాల్ ముందు ఒక విద్యార్థి మాట్లాడినటువంటి రీతిలో ఆ బజ్జలు కానీ లేకపోతే ఇంకా కొంతమంది పాపం యూరియా గురించి అసెంబ్లీలో మాట్లాడతారు. సారీ సార్ సమర్ సార్ ఈ సార్ అనుకుంటా ఏదో రకంగా కనీసం విన్నవేస్తున్నారు. ఆ విన్నవేస్తున్నటువంటి తరుణంలో
ఈ ఉల్లి సమస్యల గురించి, యూరియా సమస్యల గురించి ఇవన్నీ నాకేం సంబంధం అన్నట్టుగా ఆయన పాపం ఎందుకంటే ఎంత చార్టర్ ఫ్లైట్ ఉన్నా కూడా హైదరాబాద్ టు విజయవాడ రోజు తిరగడం అంటే కొంత అలసటగానే ఉంటుంది కాబట్టి ఆ అంశాలు తనకు సంబంధం లేదు కాబట్టి అసెంబ్లీలో ఆయన చక్కగా కునుకు తీస్తున్నటువంటి చిత్రాల్ని మామూలుగా అసెంబ్లీలో షూట్ చేసేది ఎవరు ఎన్టీఆర్ వాళ్ళే చేస్తారు. ఆ ఎన్టీఆర్ తీసినటువంటి దృశ్యాల్లోనే ఆయన హాయిగా నిద్రపోతున్నటువంటి దృశ్యం చూసిన తర్వాత నిజమా? ఆంధ్రప్రదేశ్ అవునే కదా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో నిద్రపోతున్నారంటారా? మీకు రాలేదని పంపిస్తాను. కోపం వస్తుంది, జాగ్రత్త మళ్ళీ. అయ్యో మీకు పంపిస్తాను, నాకు ఎవరో పంపితే నేను అంటే అది చూశాను. ఒరిజినల్లా కాదా? నిజంగా ఊరికే ఏదన్నా ఇట్లా నిన్న కన్ను మూసుకున్నంత మొత్తం మాత్రాన social media- జస్ట్ కాదు, కన్ను ఒరిజినల్ మూసుకున్నంత మాత్రం ఒరిజినల్ నిద్రపోయినట్లు కాకపోతే కాదు కదా. నో ఒరిజినల్ కాకపోతే వాటిని క్రియేట్ చేసేటువంటి ఛాన్స్ ఎవరికి ఉండదు కదండి. ఎందుకంటే అసెంబ్లీ షూట్ అనేది మీకు తెలియదు ఏముంది, అది ఐఎన్పిఆర్ వాళ్ళు చేసేది. కాబట్టి అందులో చాలా క్లియర్గా ఆయన కునుకు తీస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. అంటే దీంట్లో కూడా వాళ్ళు పని కట్టుకొని కావాలని చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళేమి మీరు ఇట్లా చెప్పి పెడుతున్నారు. గారిని ఒక వెనక నుంచి ముందు నుంచి కావలించుకుంటూ వెనక నుంచి చేస్తున్న ఇది కూడా మనం గమనిస్తున్నాం కదా. కాబట్టి ఆ హాయిగా ఆయన ఒక అలసిపోయి ఉంటారు పాపం. అందుకని చెప్పని ఆయన కురుకు తీస్తున్నటువంటి దృశ్యం నాకు పంపించారు నిన్న. అంటే కరెక్టో కాదో మనం కరెక్ట్ అయితే మాట్లాడచ్చు, కానీ కరెక్ట్ కాకుండా అంటే అసలే కక్షపూరితంగా ఉన్నారు కదా గవర్నమెంట్ లో వీరంతా కూడా. వాళ్ళు ఏం మీద పడతారో ఏం పాడో సరదాగా కూడా మనం కరెక్ట్ గా ఉన్నా కూడా వాళ్ళు కక్షపూరితంగానే ఉంటారు కాబట్టి దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. అంటే మనం కూడా అధర్మంగా మనం కూడా మాట్లాడకూడదు, అది అబద్ధం అయితే మనం అసలు అవసరం ఏముందండి. ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఇది ఎవరో పంపించారు క్లియర్ గా, అందులో వాళ్ళు నిద్రపోతున్నటువంటి దృశ్యం నేను మీకు ఫార్వర్డ్ చేస్తా. ఓకే చూడండి, సరేలేండి, చూద్దాం. అంటే పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతున్నారా లేదా అన్నది చర్చ కాదు, కానీ 1000 రూపాయల టికెట్ అన్నది మాత్రం చర్చ. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఆయనకా అది కన్సర్న్. ఇప్పుడు రాష్ట్రంలో అదొకటే కాదండి, రాష్ట్రంలో ఆయన ఎన్నికలకు ముందు ఎన్ని రకాల ప్రచారాలు చేశారు, మహిళల గురించి మాట్లాడిన పరిస్థితి, రోడ్ల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి, సమస్యల గురించి మాట్లాడిన పరిస్థితి, మరి ఇవన్నీ కూడా ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి ఎంతవరకు మాట్లాడుతున్నారు. అదే రకంగా పోనీ ఇవన్నీ వదిలేద్దాం. మంత్రుల కలెక్టర్ల సమావేశం జరిగింది, సమీక్ష జరిగింది. ఈ సమీక్షలోనైనా ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్, ఇప్పుడు రెవెన్యూ ఇష్యూ కావచ్చు, లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఎడ్యుకేషన్ డిఎస్సికి సంబంధించింది కానీ కనీసం ఆ అసెంబ్లీలో ఆ బొజ్జలో ఇలాంటి ఎమ్మెల్యేలు మాట్లాడిన స్థాయిలోనైనా కనీసం మాత్రంగా ప్రస్తావన ఉండాలి కదండి. ప్రశ్నించడానికే పెట్టామన్న పార్టీని అవసరమైతే. ఇప్పుడు నిజానికి పవన్ కళ్యాణ్ గారు మరీ అంతగా లొంగిపోయారేమో అన్న విమర్శలకి ఆస్కారం ఇవ్వకుండా తప్పు అయితే తప్పు అని చెప్పండి, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పండి. ఇప్పుడు ఉల్లి రైతులు నష్టపోవడం జరుగుతూ ఉందని చెప్పుంటే ఆయన గౌరవం పెరుగుద్ది. అట్లా కాకుండా అన్నిటికీ భయం చేస్తే ఇట్లాగే ఉంటుంది, అనవసరంగా విమర్శలు పాలవుతారు. సరే, ఆయన ఇష్టం అనుకోండి, మనం ఏం చేస్తాం. రైట్.